మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి. ఎక్కడ మీటింగ్ పెట్టినా, లేదంటే గనక వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడినా, మనం చెప్పే దాంట్లో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడే మన జగన్మోహన్ రెడ్డి ఆ విలువలు, విశ్వసనీయత ఎంతవరకు పాటిస్తున్నాడంటే గనక, తండ్రి ఆదేశాల ప్రకారం తల్లితో ఎంఓయు కుదుర్చుకున్న తన కంపెనీ షేర్లు తల్లి విజయమ్మ గారు తన సమ్మతితోటి తన కూతురైన శర్మిల గారికి ట్రాన్స్ఫర్ చేస్తే అవి చెల్లవు, నా ఆస్తి నాకు తిరిగి కావాలని చెప్పి కోర్టులో కేసేసినంత విలువలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పదే పదే ఎక్కడ సభ పెట్టినా సరే, గతంలో 5 సంవత్సరాలు ఎక్కడ చెప్పి ఆ సభ పెట్టినా సరే, నా అక్కలు, నా చెల్లెమ్మలు, మా పిన్నమ్మలు, పిన్నమ్మల అత్తలు, అత్తమ్మల చెల్లెమ్మలు అనుకుంటూ ఏదేదో తిక్కగా మాట్లాడిన ఇదే జగన్మోహన్ రెడ్డి మరి సొంత తల్లికి ఇచ్చిన ఆస్తి కూడా వెనక్కి లాక్కోవాలని చూస్తున్నాడు. అంటే ఏం విలువలు ఉన్నాయనుకోవాలంటారు, ఏం విశ్వసనీయత ఉందనుకోవాలంటారు ఈ వ్యక్తికి? సొంత తల్లి చెల్లి మీద కేసు పెట్టి ఈ రోజు వచ్చి బయటకు వచ్చి నీతులు చెబుతారు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి. రాజకీయాల్లో ఎలా ఉండాలి, అలా ఉండాలి అని మాట్లాడతారు. రాజకీయాల్లో ఎలా ఉండాలో మాట్లాడేటప్పుడు ముందర నువ్వు కుటుంబంలో ఎలా ఉండాలో నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. కుటుంబంలో ఎలా ఉండాలో నేర్చుకో. నీ సొంత తల్లి నిన్ను చీకొట్టింది, నీ సొంత చెల్లి నిన్ను చీకొట్టింది. ఆస్తులు ఏం చేసుకుంటావు పోయేటప్పుడు? సొంత మేనల్లుడు ఆస్తి కబ్జా చేయడానికి చూస్తున్నావా? ఇదేం బ్రతుకు జగన్మోహన్ రెడ్డి నీది? ఇదేం బ్రతుకు అంటున్నా నేను. ఈ మాట అంటుంది నేను కూడా కాదు, స్వయానా నీ చెల్లెలే అంటుంది. వైఎస్ షర్మిల ఏదైతే గనక రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని నువ్వు జైల్లో ఉన్నప్పుడు దాదాపు 3000 కిలోమీటర్లు నీ కోసం పాదయాత్ర చేసిన నీ చెల్లి, నువ్వు వదిలిన బాణాన్ని అంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా రాజకీయ నాయకులను విమర్శించి నువ్వు అధికారంలోకి రావడానికి పాటుపడిన నీ చెల్లి ఈ రోజు నిన్ను ఇదేం బ్రతుకు అంటుంది జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి వైఎస్ షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో విందాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఐయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలకి, అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్టుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఎంఓయూలో స్వయంగా సంతకం పెట్టావు, నేను చెబుతుంది కాదు కదా, మీ చెల్లె కదా చెప్తుంది, వైఎస్ షర్మిల గారే కదా చెబుతుంది. మరి ఒక్క ఆస్తి కూడా ఇవ్వకుండా నేను రాష్ట్రంలో ఉన్న మహిళల్ని అందరినీ లక్షాధికారులను చేస్తానంటున్నావే, ముందల సొంత చెల్లికి నీ ఆస్తి పంచయ్యా. సొంత చెల్లికి నీ ఆస్తి పంచి ఏదైతే గనక రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన విధంగా తనకు రావాల్సిన వాట తనకిచ్చి, నా అక్కలు, నా చెల్లెమ్మలు అంటూ మాట్లాడుకో. నువ్వు సొంత చెల్లికే న్యాయం చేయలేని నువ్వు ఈ రోజు రాష్ట్రంలో మహిళల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సొంత చెల్లికే రక్షణ లేదు మీ కార్యకర్తల దగ్గర నుంచి. వాళ్ళ చేత అడ్డమైన పోస్టులు పెట్టేస్తావు. వాళ్ళే అనుకుంటే నువ్వు మరీ దిగజారిపోయి సొంత చెల్లి గురించి, కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడావు కదా జగన్మోహన్ రెడ్డి. పసుపు రంగు చీర కట్టుకొని ఎవరిని సాటిస్ఫై చేయడానికి వెళ్ళింది అన్నావు కదా. నువ్వా విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? నీ చెల్లె చీయని కొడుతుంది కదా, ఇంకా మాట్లాడుతున్నారండి వైఎస్ షర్మిల గారు. ఒకసారి విందాం. సరస్వతి సిమెంట్ కు సంబంధించి ఎంఐయూలో అది నా రాడానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీల్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేసాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లను నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్.
నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా? సరిపోయిందా? చీగొట్టిన మొహాన లిటరల్ గా వైఎస్ షర్మిల ఒకటే మాట చెప్పింది. వైఎస్ షర్మిల గారు ఒకటే మాట చెప్పింది. ఏమని చెప్పింది? నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి, అంటే ఎఫెక్టెడ్ చేసే స్థాయి దాటిపోయావు, నువ్వు నన్ను ఏమి చేయలేవు. సొంత చెల్లి నీ గురించి అంత మాట్లాడిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా తల్లి చెల్లి మీద ఉన్న కేసు ఉపసంహరించుకొని ఇప్పటికైనా తప్పు అయిపోయింది అని చెప్పి తల్లి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. అయినా సరే నువ్వు తల్లి కాళ్ళ మీద పడేది ఎప్పుడంటే కనుక రేపు ఎలక్షన్ లో 1 సంవత్సరం ముందర వెళ్ళి తల్లి కాళ్ళ మీద పడి మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తావు తప్పితే ఇప్పుడల్లా రావు. నువ్వు నీకు కావాల్సిందల్లా ఆస్తి, నీకు కావాల్సిందల్లా ఆస్తి మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. ఇక ఇది ఒక విషయం అయితే కనుక ఇంకో విషయం కూడా ఉందండి. వక్స్ బిల్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వక్స్ బిల్లు గురించి తను పోరాడి సాధించిన నాలుగు అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముస్లిం సమాజానికి చాలా ఉపయోగపడతాయి అని చెప్పి కొంతమంది ముస్లిం పెద్దలు కూడా చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు ఒకలా, అంటే సొంత తల్లి చెల్లితోటే ఎలా డబుల్ గేమ్ అయితే ఆడుతున్నాడో అలాగే ముస్లిం సోదరులతో కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాడండి. లోక్సభలోనేమో మేము మద్దతు ప్రకటించమన్నారు, రాజ్యసభకు వెళ్ళేదలికి విప్ ఇచ్చినట్టే ఇచ్చి విప్ను ఉపసంహరించుకొని మీ ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటేయండి అని చెప్పేసాడండి. ఇదేం డబుల్ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పారు, ఫలాంది మేము ఫలానా ఇది మేము చెప్పాము, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాము అన్నారు. నువ్వు చేసిందేంటి? ఇది కదా మైనార్టీలకు నువ్వు చేస్తున్న ద్రోహం. సొంత తల్లికే వెన్నుపొండు పొడిచిన నువ్వు మైనార్టీలకు ఇంకేం చేస్తావు? నువ్వు మేలు నువ్వు మాట్లాడుతుంది. ముందరెళ్ళి సొంత తల్లి చెల్లినికి న్యాయం చేసి తర్వాత వచ్చి బయటకు వచ్చి మేము మైనార్టీలకు న్యాయం చేస్తాం, ఇంకా చూస్తే ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తాం అని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి నీ డబుల్ స్టాండ్ మాటలు మాత్రం బయట చెప్పకుండా దయచేసి సొంత తల్లికి న్యాయం చేయమను. ఎన్సిఎల్టీలో ఉన్న కేసు ఆల్మోస్ట్ ఆల్ నీ చేతుల్లోంచి జారిపోయింది, నీ చేతుల్లోంచి జారిపోయిందని అర్థమవుతుంది. అందుకే అఫిడవిట్ మీద అఫిడవిట్లు వేస్తూనే ఉండవు, రిట్ పిటిషన్లు వేస్తూనే ఉండవు. నీ చెయ్యి దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చెబుతావు? నాకు తల్లి మీద గతంలో ఉన్నంత గౌరవం లేదు, గతంలో ఉన్నంత ప్రేమ లేదు కాబట్టి నేను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తామంటారు. తల్లి మీద ప్రేమ తగ్గిపోవటం ఏంది జగన్మోహన్ రెడ్డి? చెల్లి మీద ప్రేమ తగ్గిపోవటం ఏంది? ఏ కాలంలో బ్రతుకుతున్నావు నువ్వు? ఆల్మోస్ట్ ఆల్ సరస్వతి పవర్ అనేది కంప్లీట్ గా వైఎస్ షర్మిల గారి చేతిలోకి వెళ్ళబోతుంది. అలాగే చూస్తే కనుక ఆ సరస్వతి సిమెంట్స్ అనేది దాంట్లో ఉన్న షేర్ ప్రకారం చూస్తే కనుక సాక్షి టీవీ కూడా వైఎస్ షర్మిల చేతిలోకి వెళ్ళబోతుంది. దీనికోసమే వైఎస్ భారతి చెప్పిన విధంగా కేసుల మీద కేసులు వేస్తున్నాడు వాళ్ళ మీద. ఇది తొందరలోనే, అతి తొందరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి అతి తొందరలోనే సరస్వతి పవర్ భూములు కానీ సాక్షి టీవీ కానీ చేజారిపోతున్నాయని చెప్పి కొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం.